అందరికీ జైభీం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమాలు అయితే జరగనున్నాయి, పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ముందుగా చెప్పినట్టుగా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించి నాయకులంతా కూడా వారం నుంచే ప్రెస్ మీట్లు పెడుతూ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రతి జిల్లాల వారీగా కూడా నియోజకవర్గాల వారీగా కూడా అంటే వారి ఓట్ బ్యాంక్ ఎంత అయితే ఉందో అంటే మెజారిటీ పీపుల్ ఒపీనియన్ కోసం 1,00,00,000 సంతకాల సేకరణ అని ఒక కార్యక్రమం పెట్టేసి ప్రతి నియోజకవర్గం నుంచి దగ్గర 50,000, 60,000 లేదా 1,00,000 అంటే ఓట్లు ఎంత అవుతుందో సగభాగం సంతకాల సేకరణ అయితే కార్యక్రమాన్ని పూర్తి చేసినట్టున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో ఇప్పుడు అది ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక ప్రతి నియోజకవర్గం నుంచి 1,00,000-1,50,000 సంతకాలు కూడా సేకరించి అవన్నీ కూడా ఈరోజు తాడేపల్లికి చేర్చే కార్యక్రమం అయితే పెట్టారనమాట. సో దానికి సంబంధించి అనంతరం అంటే ఆ కార్యక్రమం తర్వాత ఒంగోలులో భారీ ర్యాలీని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 10,000 మందితోటి ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆయన జస్ట్ 10-15 రోజుల నుంచి కూడా ఈ ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మొన్న ఇటీవల ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో ఈరోజు ఆ 10,000 మంది వస్తారా లేకపోతే తక్కువ మందితో నిర్వహిస్తారా, ఒకవేళ వచ్చిన పోలీసు వారు అడ్డుకొని కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేదా అసలు ఆ పిలుపుకి అంతమంది స్పందించరా అనేది ఇప్పుడు జిల్లాలో నడుస్తున్నటువంటి ప్రశ్న అని చెప్పుకోవచ్చు. అయితే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చాలా యాక్టివ్గా వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా చాలా కార్యక్రమాలు ఆయన అధ్యక్షులు అయినాక మంచి కార్యక్రమాలు నిర్వహించారు. అయితే కొంతవరకు బెటర్ అని చెప్పుకోవచ్చు గతంతో పోలిస్తే. అందులో ఇప్పుడు ప్రభుత్వం లేదు కనుక కార్యక్రమాలు నిర్వహించడం కొంచెం రిస్కే. ఎందుకంటే అవతల కూటమి కక్ష సాధింపు చర్యలు చేస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ భావిస్తూ ఉంది కనుక ఖచ్చితంగా కార్యక్రమాన్ని అడ్డుకుంటారేమో అనేది వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త ప్రతి శ్రేణుల్లో కూడా ఈ ఆలోచన అయితే బాగా ఉంది. సో అయితే ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి 10,000 మందితోటి ఒంగోలు నగరంలో ఆ ర్యాలీ కార్యక్రమం అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్లాన్ చేశారు. మరి ఇది ఎంతవరకు జరుగుతుంది, వాటికి ఏమైనా ఆటంకాలు వస్తాయా ఏంటి అనేది మాత్రం కాసేపట్లో మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వీడియో ఈరోజు సాయంత్రం వచ్చే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే జరిగేటువంటి కార్యక్రమాన్ని బట్టి అసలు నిజంగా 10,000 మంది వస్తారా రారా, వస్తే ఎలాంటి కార్యక్రమం నిర్వహిస్తారు, అసలు ఈ 1,00,00,000 సంతకాల సేకరణ ఆ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అయింది అనేది ఇక్కడ నుంచే అర్థమైపోతుంది అనమాట. సో దీన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ సాయంత్రం వచ్చేటువంటి వీడియో కోసం వెయిట్ చేస్తారని భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.